రోజా సోదరిపై ఆరోపణలు చేసిన కౌన్సిలర్ భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. వ్యాపార నిమిత్తం ఎట్ట తీసుకుంటాము, అతనేమన్నా ఎట్టిస్తాము, అసలు తెలియని పర్సన్కి ఎట్టిస్తాము డబ్బులు, అంత డబ్బులు ఎట్టిస్తాము? మా పక్కెళ్ళి కూడా కాదు అతనిది. మాకు అందులో మేము అప్పు చేసి అతని దగ్గర ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. మా ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి మాట్లాడినాడు. మాట్లాడి కుమారస్వామి మా విషయమే దీనికి సంబంధం లేదు, నేను డబ్బులు తీసుకుని నేను ఇస్తాను అంటాడు. మాట్లాడుండాలి కదా, ఆ విధంగా అయితే మాట్లాడుండాలి కదా. ముందు నాకు సంబంధం లేదు, వాళ్ళపై అడుక్కోని అతను చెప్పు మాట్లాడు. ముందు మాకు సంబంధం లేదు, మీరు పోయి అడుక్కోండి అని అతను. మళ్ళీ తర్వాత నాకే ముందు మాట్లాడింది పెట్టు, నేనే ఇచ్చుంటాను కదా, మీరు పోకుండా మీడియా ముందు పోకుండా నేను ఇచ్చుంటాను, ఎందుకు పోయినారు మీరు అని మళ్ళీ తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఆడియో రికార్డు కూడా ఉంది. అతను వచ్చి నేను రికార్డు ఉంది నేను పెడతాను అనేసి అంటే మీరు పూర్తిగా ఈయనుంటే తెలిసి ఉండాలన్నా. ఆ రికార్డు కూడా మీకు రిలీజ్ చేస్తాను నేను. 40 లక్షలు తీసుకున్నాడన్నా. ఇది ఆయన కూడా ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకున్నావు, ఇస్తే కదా మా డబ్బులు తీసుకున్నాను, ఒప్పుకుంటున్నాను, ఇస్తే కదా. ఇస్తే కదా 30 నెలలు అయిపోయింది కదా, 34 నెలలు అయింది. ఈ రోజు పెట్టుకుంటే వడ్డీ ఎంత అయింది? మేము వడ్డీలు కట్టలేక వస్తాము. ఇట్లాగా చేస్తే ఎట్లా? కాదమ్మా, ఇంత డబ్బు తీసుకుని మళ్ళీ ఇచ్చేసి నువ్వు ఏం తిన్నోళ్ళలాగా ఉంటే దీనిలో 40 లక్షలు ఇచ్చినట్టు 40 లక్షలు తీసుకున్నట్టు నేను ఎత్తుపోయి ఇచ్చినట్టు ఉందన్న. ఇంకోటి మేము ఇంటికాడకు పోయినాక నువ్వు వాడికి ఎందుకు పోయినావు, వాళ్ళ పేరు ఎందుకు తీసుకొచ్చినావు, నువ్వు వాళ్ళ కుమారస్వామి పేరు ఎందుకు తీసుకొచ్చినావు, రోజా పేరు ఎందుకు తీసుకొచ్చినావు, నేను కదా తీసుకున్నాను అని ఒక మాట కూడా మాట్లాడలేదు అతను. చూడండి మీరు దీన్ని కూడా వినండి. వ్యాపార నిమిత్తం తీసుకో ఉంటే ఇది ఎట్లా మాట్లాడతాడు? వ్యాపార నిమిత్తం తీసుకుంటే వాళ్ళ పేరు ఎందుకు ప్రస్తావించినావు, నేనే కదా, వాళ్ళని ఎందుకు లాగినావు మధ్యలో, నేనే కదా అని ఉండాలా. మాట్లాడినారు, డబ్బులు కూడా తీసుకున్నారు, 27 లక్షలు కొంచెమే ఇవ్వాలి కదా. ఇవ్వాలన్నా డబ్బులు తీసుకుని 13 లక్షలు తీసుకున్నాము, 40 లక్షలు తీసుకున్నా, అట్లా 13 లక్షలు తీసుకుని మిగిలింది ఇవ్వాలి కదా. 29 లక్షలునా? నువ్వు ₹1 రూపాయలు చెప్తే ఇవ్వచ్చా? అలా ఒక నిమిషం, 29 లక్షలు మీరు ఇచ్చింది, 13 లక్షలు తీసుకున్నారు, ఇవ్వాల్సింది 16 లక్షలు. నువ్వు తెల్లారా మాట్లాడినావు, మళ్ళీ ప్రెస్ మీటింగ్ పోయినావు, నువ్వు అది ఇదని చెప్పుంటావు. 40 లక్షలు ఇచ్చినట్టు ఎవరి కాడు 40 లక్షలు ఇస్తుంది కదా. అవును, 40 లక్షలు ఎవరి కాడు ఇచ్చినావు? ఎవరి కాడు 40 లక్షలు ఇచ్చినావు? నీ కాడు ఇస్తే నీకు అవుతాడు. నా కాడు ఇచ్చిన 29 లక్షలు ఇచ్చినాడు. 20 మా దగ్గర ఒప్పుకోను. ఒప్పుకోవాలి, మా దగ్గర ఒప్పుకోకూడదు, మా దగ్గర ఒప్పుకోవాలి. మేము నచ్చిపోయింది ఇక్కడ. ఇదిలోకి వచ్చిన కాడ ఆయన ఒప్పుకున్నాను. తీసుకున్నాను 29 లక్షలు తీసుకున్న దాంట్లో 13 లక్షలు తీసుకునేస్తున్నాడు.
అదే ఇప్పుడు 13 లక్షలు తీసుకున్నారు కదా 14 లక్షలు మేము 14 లక్షలు నేను కుమార్ అన్నకి లేదని అడతాను దీనిలో నువ్వు ఎత్తుకున్నావు కుమార్ అన్నకి లేదంటే అదంతా వద్దు నీకు అని మాట్లాడతాను. ఒక నిమిషం ఇప్పుడు లేదు కాదు నేను తీసుకోలేదని నీకు చెప్పినానా కాదు ఎందుకని తీసుకునింది ఆయన మీద నమ్మకం మీరంతా చెప్పే కదా డబ్బులు ఇచ్చినాను నేను చెప్పేది తీసుకుంది వాస్తవైన కదా నేను తీసుకున్నాను చెప్పిన సాయంత్రం కానీ నేను ఫోన్ చేస్తాను తీసిచ్చినారు డబ్బు అవునక్క నేను సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను అని చెప్పినాను అంతేపైన ప్రెస్ మీట్ లో చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకంటే సంబంధమా సాయంత్రం పోవాలా అవునక్క ఇప్పుడు వాళ్ళకంటే సంబంధమా ఇప్పుడు నిన్న పోయినారు నిన్న మా అన్నని పిలిచినారు నిన్న పోయి పిలిచి 2 గంటల నువ్వు కుమార్ అన్నకి నేను అడుగుతాను కదా వాళ్ళకి సంబంధం లేదన్నప్పుడు నేను అడుగుతాను. నువ్వే కదా చెప్పాలా నువ్వేమన్నావు ముందు ప్రెస్ మీట్ లో మాకు సంబంధం లేదన్నాడు, నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఉంది వాళ్ళకి సంబంధం లేదు నేనే ఇస్తాను అదే చెప్పినాడు వచ్చి అందుకే మేము ఇచ్చాం అదే సమాధానం చెప్పి మేము కూడా మీడియా ముందరికి చెప్తా అంతే కాదు ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన 16 లక్షలే కదా నేను ఇవ్వకుండా పోతానా ఒప్పుకుని కర్మానికి 16 లక్షలు తీసుకోవాలి ఇంకా ఒప్పుకోవాలి కదమ్మా ఇప్పుడు మేము అవన్నీ వద్దు నీ డబ్బు 1 రూపాయి ఎంత తీసుకున్నావో అంతే చెప్పనవుతుంది. నువ్వు కొన్ని మంది 70 లక్షలు అన్నావు, కొన్ని మంది 50 లక్షలు నేను ఎప్పుడు అన్నాను 40 లక్షలు చెప్తావు. నేను ఎవరి దగ్గర 70 లక్షలు ఎవరు కూడా చెప్పలేదు. 70 లక్షలు అడిగితే మేము 40 తెచ్చుకున్నామని చెప్తాం. ఇంకొకటి చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి ఇచ్చినావా డబ్బా వాళ్ళకి ఇచ్చినావా లేదు డబ్బా కుమారానికి ఇచ్చిన మాట దాటేస్తాడు చూడండి. ఇప్పుడు నీకు 13 లక్షలు సరిపోయిందా ఏంది ఇప్పుడు మాట దాటేస్తాడు. నిన్న ప్రెస్ మీట్ ముందరే చెప్పినాడు నేను 40 లక్షలు తీసుకునేది వాస్తవంగా చైర్మన్కి ఇచ్చినానని చెప్పాను, చైర్మన్ కోసం ఇచ్చినాను కదా 40 లక్షలు అంటే అవునుకా అన్నాడు. అవునుకా నేను మధ్యవర్తినే కదా నాకేంకా సంబంధం ఉంది నన్ను ఎందుకు అడుగుతున్నావుగా వాళ్ళు ఇంకా మీకు ఇలేదా నేను మాట్లాడతానుక నేను మాట్లాడి నీకు సాయంత్రం చెప్తానుకా అన్నాడు. అదే మీడియా ముందరే చెప్పినాడు నేనే తీసుకున్నాను వ్యాపారం కోసం అప్పు తీసుకున్నానని మళ్ళీ ఇది సంబంధం వాళ్ళకి సంబంధం లేదని మాట్లాడతాను. అసలు మాకు ఆమెకి డబ్బే మా దగ్గర ఇవ్వలేదు వాళ్ళు టీడీపీ వాళ్ళు అభియోగం చేస్తే తప్పుడు అభియోగం చేస్తున్నారు మా మీద చెప్పారు. ఇప్పుడు డబ్బు తీసుకున్న అతను వాళ్ళ దగ్గర ఎందుకు ఇన్వాల్వ్ అయినారు మీరు నేనే కదా తీసుకున్నానని నాతో మాట్లాడుండాలి. నేను అదే చెప్తున్నానన్నా వాళ్ళు నాకు 40 లక్షలు ఇవ్వాలి. నేను నిన్న కూడా ఇక్కడ కొద్దిగా తడబడినాను కానీ మీడియా ముందర ఇక్కడే చెప్పాను నేను ఇక్కడే చెప్పానన్నా ఫస్ట్ రోజు కూడా చెప్పినా నేను ఫస్ట్ రోజు ఇక్కడ చెప్పకపోయినా నేను ప్రెస్ మీడియా ముందరే చెప్పాను నేను అది నాకు కొత్త కదన్నా పక్కన పిలిచి చెప్పినాను. పక్కన ఇంటర్వ్యూ తీసినారు కదా అక్కడ చెప్పాను అన్న 70 లక్షలు డిమాండ్ చేసింది వాస్తవం అన్న. మేము 40 లక్షలు అయితే ఇచ్చాము వాళ్ళకి. 40 లక్షలు ఇస్తే నేను ఇక్కడ మాట్లాడలేకుండా పోయిండు ఇక్కడ మాట్లాడిన కొత్త కాబట్టి నేను మాట్లాడలేకపోయిండొచ్చు. నేను మీడియా ముందర చెప్పాను 30 అవును నాకు 14 లక్షలు ఇచ్చారు 13 లక్షలు ఇచ్చారు 29 లక్షలు ఇంకా వాళ్ళు తిరిగి మేము వీలేమన్నారు 29 లక్షలే ఇస్తామని అన్నారు. సరే ఇంకా ఎవరు చూడు ఇంక రాదు పెద్దవాళ్ళతో ఎందుకు గొడవ అనేసి దాన్ని కూడా చేసుకున్నాం. కుమార్ సంవత్సరంలోనే ఒప్పుకున్నాం 27 వాళ్ళు ఇస్తామని చెప్పింది దానికి మేము ఒప్పుకోలేదు. అప్పుడు ఒప్పుకున్నాము తిరగలేక ఒప్పుకున్నాము ఆయన సమక్షంలో తిరగలేక ఒప్పుకున్నాము. రాకుండా ఉంటే మేము సైలెంట్ గా ఇచ్చేసింటే ఒప్పుకుని ఉండేవాళ్ళమే. అంటే ఇంత దూరం రాకపోయింటే మాత్రం వాళ్ళు ఆ అమౌంట్ కూడా ఇచ్చేసింటే రాకముందే 2 నెలలకు ముందు మాకు డబ్బులు ఇస్తారు 13 లక్షలు చెప్పినాం కదా.